కోడూరులో ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మళ్ళీ మన జిల్లాకు సంబంధించిన మాడ అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంబోధించాడు. అది కాదు ఇది కాదు, చూడు బుల్లెమ్మ అని పాట ఉంది కదా, ఆ మాదిరి ఇంకా మాడ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు. మేము ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము, లేదా మేము రాయలసీమ అభివృద్ధికి పాటుపడతాము, అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. చాలా సంస్కారహీనులుగా మాట్లాడారు. మరి మన మాడ మాత్రం మెడకు గుడ్డ చుట్టుకొని కేవలం సినిమా యాక్టర్ మాడానే తలపించాడు. అది కాదు ఇది కాదు ఇతడు. మరి వీళ్ళకి అజెండా ఏముంది? ఏం కూడా లేదు. ఓన్లీ తిట్ల పురాణం, మమ్మల్ని అందరినీ కూడా దూషించడం, మేము వస్తే జైలుకి పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి అని చెప్పి. రాయలసీమలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమ కోసమే మేము పనిచేస్తూ ఉంటాము. రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. రాయలసీమ వాసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ 52 స్థానాలలో 50 స్థానాలు లేదా 52 స్థానాలు గెలిపించడానికి. మరి మీరు అసలు ఇక్కడ అతను డిపాజిట్ రాదు, పవన్ కళ్యాణ్ నిలిచిన చోట ఓడిపోతాడు, అక్కస్ పట్టలేకుండా ఉన్నాడు మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి. మరి కుప్పంలోనే చంద్రబాబు ఓటమి తథ్యము. మరి వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు దీన్నంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు. మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం, మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ రాయలసీమకి ఏం చేశాడు, మరీ ముఖ్యంగా 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు? ఈరోజు మేము పూర్తి చేసాము అందరి నివకాలో, మేము పూర్తి చేసి నీళ్ళు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు. దానికి వంత పాడేది ఈనాడు పేపరు. ఏ రోజో చెప్పాను నేను, రామోజీరావు గారు నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, మీరంతా కూడా పోయి ఈ కాలువ పూర్తి అయిందా లేదా అసెస్ చేపియండి, అసెస్ చేయించిన తర్వాత ఏదైనా మాట్లాడండి, కానీ ఊరికనే ఏదో ఒకటి తీసుకొని మీరు బూటకము నాటకము అని చెప్పి మాట్లాడడం అనేది చాలా అబ్జెక్షన్బుల్. మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు, కుప్పం ప్రజలు మరీ ముఖ్యంగా పూర్తి అయిందా లేదా అని వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఇవ్వాల్సిన నువ్వు పెండింగ్ పెట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులన్నీ కూడా రైతులకంతా చెల్లించాం, మరి అక్కడ గుత్తేదారులకు కూడా చెల్లించాం, పని కూడా పూర్తి చేశాం. మరి ఏమి చూసి మీరు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు అసెస్ చేసుకోకుండా పూర్తి కాలేదు అని చెప్పి అదేదో నేను సాధించాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకోలేక పూర్తి కాలేదని మా మీద నిందలు వేస్తూ ఉన్నాడు. అది పూర్తి అయిందా లేదా అనేది ఒక ఇంజనీరింగ్ టీంని పెట్టి అసెస్ చేసి చెప్పాలి. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి అయితే ఇతను ఎంతసేపటికి అక్కసంతా పట్టలేకుండా ఉన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓడిపోయాయి, సర్పంచులంతా ఓడిపోయారు కుప్పంలో. మరి ఈరోజు మున్సిపాలిటీ ఓడిపోయింది, ఈరోజు మళ్ళీ నువ్వు ఓడిపోతూ ఉండవు. ఆ అక్కసంతా కూడా మా మీద చూపించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 4వ తేదీ తర్వాత, జూన్ 4వ తేదీ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు మనవి చేస్తాం.
అన్నా కొద్దిగా జరగన్నా ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి బాగున్నా చెప్పినా